Hello everyone. Before going to watch this video, please subscribe my channel. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్గా చేయగలుగుతాను. అండ్ అలాగే మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. నేను మీకు నచ్చేలా నెరేట్ చేయడానికి ట్రై చేస్తాను. మూవీ స్టార్టింగ్లో రవి సుజాత అనే ఇద్దరు లవర్స్ని చూపిస్తారు. అందులో రవికృష్ణ మనం ఇక్కడే అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం కదా అంటే అప్పుడు సుజాత లేదు లేదు మనం దుబాయ్లోనే ఎవరికి చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ అక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ పైనుంచి శవాన్ని తాళ్లతో కిందకి వదలడం చూస్తారు. ఏం జరిగింది అని సుజాత అంటే అప్పుడు రవి ఆ బాబు వాళ్ళమ్మ చనిపోయిందిగా కాల్చడానికి చేస్తున్నారు అంటాడు. అప్పుడు ఆమె కట్ట కింద కాలుస్తారా అని అడుగుతుంది. దానికి రవి మీకంటే ఊరు దాటాక శ్మశానం ఉంది కానీ వాళ్ళకి అలా లేదు కదా అంటాడు. అప్పుడు ఆమె అట్నుంచి కిందకి తీసుకెళ్ళొచ్చు కదా ఎందుకు ఇలా దించటం అని అడిగితే అందుకే వాళ్ళ దారిలో గుడి కట్టేశారు, గుడి కట్టడం వల్ల ఆ శవాన్ని అటువైపు నుంచిగా తీసుకురాలేరు అని చెప్తాడు రవి. ఇంతలోనే ఆ శవం తాడు తెగి కింద పడిపోతుంది. దానికి ఆ బాబు గుండె పగిలేలా ఏడుస్తాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆ ఊరి ప్రజలకి ఎంత కులపిచ్చి ఉందో అర్థమవుతుంది. తర్వాత హైదరాబాద్ లో హీరో నందు వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. హీరో నందు భార్య బొటిక్ పెడతా అనుకుంటున్నా దానికి డబ్బులు కావాలి అంటుంది. అంతలోనే వాళ్ళ పాప ఇండస్ట్రియల్ విజిట్ కి వెళ్ళాలి, తనకి కూడా డబ్బులు కావాలి అంటుంది. దానికి నందు నేను జిహెచ్ఎంసీ ఎంప్లాయీని మాత్రమే, నా దగ్గర అంత డబ్బు లేదంటాడు. ఇంతలో తనకి ఫోన్ వస్తుంది వాళ్ళ నాన్నగారైన శివాజీ చనిపోయారని. తరువాత శివాజీ బాడీని చూపిస్తారు. అతని చుట్టూ జనం ఇంకా శివాజీ పెంచుకున్న కూతురు ఉంటుంది. అప్పుడే సర్పంచ్ నవదీప్ అక్కడికి వచ్చి కులపెద్దలు వచ్చారా అని అడుగుతాడు. దానికి వాళ్ళందరూ రాలేదు అంటారు. పోనీ శివాజీ కొడుకు వస్తున్నాడా అని సర్పంచ్ అక్కడ ఉన్న అతన్ని అడుగుతాడు. అప్పుడే అతని దగ్గరికి ఒకతను వచ్చి కొన్ని పేపర్స్ నవదీప్ చేతిలో పెడతారు. ఆ పేపర్స్ చూసిన అతనికి అతను కళ్ళు దానం చేశాడని తెలుస్తుంది. అప్పుడే గ్రామంలోని ఒక అతను టెంట్ వేయించండి ప్రెసిడెంట్ గారు అని అడుగుతాడు. దానికి నవదీప్ ఈ పెద్ద మనిషి చేసిన పనులకి ఈ మనిషిని కుల సంఘం శ్మశానంలో కాల్చడానికే పెద్ద మనుషులు ఒప్పుకోవట్లేదు, ఇంకా టెంట్ ఒకటి అంటాడు ఆయన. అయితే హీరో నందు వస్తే వాళ్ళకి నచ్చజెప్పి ఆ పని పూర్తి చేస్తాడని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే హీరో నందుకి వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి ఈ కులపోళ్ళు శివాజీ బాడీని కాల్చడానికి ఒప్పుకోవట్లేదు అంటాడు. అప్పుడు నందుకు చిరాకు వచ్చి నేను వచ్చి మాట్లాడతా అంటాడు, ఖర్చులు చూసుకోమంటాడు. తర్వాత నేను మనీ ఇచ్చేస్తా, ముందు ఆ ఖర్చులన్నీ చూసుకో అని అనగానే వాళ్ళ భార్య బిడ్డకి కోపం వస్తుంది. మాకు ఇవ్వడానికి డబ్బు లేదు కానీ దీనికి ఉన్నాయంట అని విసుక్కుంటారు భార్య బిడ్డ. వాళ్ళలా విసుక్కోవడానికి కారణం ఏంటంటే నందు వాళ్ళ నాన్నగారితో మాట్లాడు, అలాగే అతని భార్య కూడా 2 సార్లు మాత్రమే అతన్ని చూసుంటుంది. ఇంకపోతే శివాజీ కూతురికి కనీసం తాతగారి కోసం ఏమీ తెలీదు. సో వాళ్ళ మధ్య ఆ ఎమోషనల్ బాండింగే ఉండదు అసలు. నందుకి కోపం వచ్చి అసలు ఏ సిచ్యుయేషన్లో ఏం మాట్లాడుతున్నారు ఏమన్నా అర్థమవుతుందా అంటే అప్పుడు వాళ్ళ వైఫ్ అసలు మాకెప్పుడైనా మీ నాన్నగారి కోసం కానీ చెల్లెల కోసం కానీ ఎప్పుడైనా చెప్పావా అని అంటుంది. అప్పుడే 13 సంవత్సరాల క్రితం ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. శివాజీ ఇంకొక అతను బైక్ పైన వెళ్తూ ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడటం చూస్తారు. శివాజీ బైక్ దిగి వాడిని బెదిరిస్తారు. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. మీకు మా కులపు ఆడపిల్లతో కావాల్సి వచ్చిందా, మీరు చదివినంత మాత్రాన మా కులం కంటే ఎక్కువైపోతారా, కులపు ఆడబిడ్డలతో ఇంకొకసారి మాట్లాడటం చూసానా నేను చంపేస్తా అని బెదిరిస్తాడు. నిజంగానే చంపేస్తాడేమో అని చెప్పి శివాజీతో పాటే వచ్చిన వ్యక్తి శివాజీని ఆపేస్తాడు. తరువాత అగ్రకుల మర్యాద సభ అని చూపిస్తారు. అందులో సంఘం పెద్దలందరూ మాట్లాడుకుంటారు. కులపు శ్మశాన వాటికలో బాత్రూమ్స్ కట్టిద్దాము, దానికి డబ్బులు ఇవ్వను అని వీడు అంటున్నాడు అని చెప్పి ఒక అతన్ని చూపిస్తారు. నేను అసలు ఈ ఊళ్ళోనే ఉండను, నేను అసలు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను కాబట్టి నేను డబ్బులు ఇవ్వను అని అంటాడు. అప్పుడే శివాజీ నువ్వెక్కడికైనా వెళ్ళు, హైదరాబాద్కి వెళ్తావో అమెరికా వెళ్తావో, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చే నీ శవాన్ని కాల్చుతారు, అది నీ చావుకిచ్చే మర్యాద అని అంటాడు. ఈ మూవీ ఒక సామాజిక స్పృహతో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది కుల వివక్ష అనే సీరియస్ అంశాన్ని తెలిపే కదా. ఈ మూవీని లాస్ట్ వరకు చూస్తే కానీ ఇందులో ఉన్న డెప్త్ మనకి అర్థం కాదు. ఇక్కడ ఎండింగే ముఖ్యం. ఈ కథలో అగ్రకులానికి చెందిన వారందరూ కులం అనే జాడ్యంలో మునిగిపోయి ఉంటారు. దానితో పాటే వాళ్ళ నిరక్షరాస్యత ఇంకా జాడ్యంలోకి ముంచేస్తుంది. తరువాత శివాజీ కూతుర్ని ఇంకా రవిని చూపిస్తారు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ ఉంటారు. రవి నిమ్న కులానికి చెందినవాడు, సుజాత అగ్రకులానికి చెందిన అమ్మాయి. రవి తక్కువ కులం అయినప్పటికీ మంచిగా చదువుకొని ఉంటాడు. దుబాయ్లో జాబ్ చేసేందుకు కూడా సిద్ధమవుతాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఎంతగానో ఇష్టం.
సో అందుకే అమ్మాయి నువ్వు దుబాయ్లో జాబ్ జాయిన్ అయ్యాక నేను వచ్చేస్తాను నీతో పాటే అని చెప్తుంది. తర్వాత వినాయక సంబరాలు చూపిస్తారు. ఆ సంబరాల్లో రవి ఇంకా సుజాత డాన్స్ చేస్తారు. తర్వాత కరెంటు పోతుంది. సుజాత రవిని చీకట్లోకి తీసుకెళ్ళి చాలా బాగా డాన్స్ చేశావు అని అంటూ దిష్టి చుక్క పెడుతుంది. వాళ్ళు అలా క్లోజ్గా ఉండడం ఆ అమ్మాయి కులం వాళ్ళు చూస్తారు. అది చూసి రవి ఇంకా సుజాత చాలా భయపడతారు. తర్వాత సుజాత ఇంటిని చూపిస్తారు. సుజాత చాలా కోపంగా ఉన్న తండ్రికి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే సుజాత వాళ్ళ అన్నయ్య పట్నం నుంచి వస్తాడు. నాకు కూడా పెట్టు, చాలా ఆకలిగా ఉంది అంటూ చదువు ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. దానికి నందు తండ్రి చదువు లేదు గిదువు లేదు, దానికి పెళ్లి చేయాలనుకుంటున్నా అంటాడు. దానికి నందు అప్పుడే పెళ్ళెందుకు అంటే శివాజీ గట్టిగా అరిచి నేను నిర్ణయం తీసేసుకున్నా అని అంటాడు. అప్పుడే ఎవరో తలుపు కొడుతూ ఉంటే సుజాత వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా రవి ఉంటాడు. షాక్ లో వెనక్కి వెళ్ళిపోతుంది సుజాత. రవి విష్ణుతో నేను నీతో మాట్లాడాలని వచ్చాను అని అనేలోగా శివాజీ నువ్వెంత నీ బతికెంత, నువ్వు మా ఇంటికి రావడం ఏంటి అని తిడుతూ ఉంటాడు. 4 పైసలు వచ్చేసరికి ఎక్కడి వాడివో, నీదేం బ్రతుకో మర్చిపోయావా, తాతలను అడుగు నీ బ్రతికేంటో చెప్తాడు అని శివాజీ గట్టిగా అరుస్తూ చెప్తాడు. దానికి రవి నేనేం చేస్తున్నాను, నేను ఎలాంటి వాడిని, నేనేం చదువుకున్నాను, తనకి నేను ఇష్టమా కాదా, ఇలాంటివేం వద్దా, మా తాతలు చేసే పనుల కోసం చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి అని రవి అంటాడు. పైసలు వచ్చినంత మాత్రాన నీ బ్రతుకు మారుతుందేమో, నీ పుట్టుకు మారదు, నువ్వు ముందు బయటికి పో అంటాడు శివాజీ. ఇలా మాట పెరగటంతో విష్ణు రవిని బయటికి పంపించేస్తాడు. రవి వెళ్ళాక సంఘంలో నా పరువు పోయిందంటూ సుజాతను ఒక్కటి కొడతాడు శివాజీ. ప్రేమలు కావాలా నీకు, ప్రేమలు, వాడెవడో, వాడి కులం ఏంటో అదంతా అనవసరం నీకు అని తిడతాడు శివాజీ. చిన్న కులం వాళ్ళకి కూడా ఒక సభను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కుల ప్రాతిపదిక ఉండకూడదని దానికి రవి వాళ్ళ తండ్రి నాయకత్వం వహిస్తారు. అక్కడే రవి తన ఫ్రెండ్తో నేనేంటో చూడకుండా మా తాతలు ఏం చేశారా అని మాట్లాడుతున్నాడు అని చెప్పుతూ నేను చేసే పనిని బట్టే కులం అన్నప్పుడు నేను చేసే పనిని బట్టి నా కులం మారాలి కదరా అంటాడు. దానికి తన ఫ్రెండ్ తను నీతో దుబాయ్ వచ్చేస్తా అనింది కదా, నువ్వు వెళ్ళు, తర్వాత తనే వచ్చేస్తుంది అంటాడు. అప్పుడే రవి నాన్నగారు వచ్చి రేపు సాయంత్రమే కదా నీ ఫ్లైట్, వెళ్ళి బ్యాగ్ సర్దుకోపో అంటారు. దానికి రవి సరే అని స్టార్ట్ అవుతాడు. తర్వాత విష్ణు అలియాస్ నందు వాళ్ళ ఫాదర్ శివాజీతో బాపు ఒక్కసారి కోపం పక్కన పెట్టి ఆలోచించు, నీ కూతురు సంతోషం కంటే ఈ కులపోల్లే ఎక్కువ అని కన్విన్స్ చేద్దాం అనుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు, కులం కానోడికి ఇస్తే రేపు తరాలు మాట్లాడుకుంటాయి, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అంటూ కన్విన్స్ కాడు. 4 పుస్తకాలు చదవగానే లోకం తెలిసినట్టు మాట్లాడుకు, నీకు తెలియని లోకం ఇక్కడొకటి ఉంది, నాకు ఇదంతా అనవసరం, నీ చదువు నువ్వు చూసుకో అని అంటాడు శివాజీ. రవి వాళ్ళ నాన్న మీటింగ్ లో మాట్లాడుతూ మన బ్రతుకులు మారాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది, పిచ్చి పట్టినట్లు చదవండి, చదివితేనే రాజకీయం తెలుస్తుంది అంటాడు. తర్వాత శివాజీ కులానికి చెందిన కొందరు పెద్దలు తాగుతూ మన అమ్మాయి వాడితో ఎంతకు తెగించిందో చూసారా, వాడు చదువు పొగరు నెత్తికెక్కింది వాడికి, మొన్న ఒక అమ్మాయి, ఈరోజు ఒక అమ్మాయి, కులం తక్కువ వాళ్ళు మన బిడ్డల్ని ఎలానే మనకు కాకుండా చేస్తున్నారు అంటాడు ఇంకొకడు. ఈ రవిగాడిని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఒకడు వచ్చి రవిగాడు మీటింగ్ నుంచి ఇప్పుడే బయలుదేరాడు అని చెప్తాడు. తండి ఇవాళ వాడి అంతు చూద్దాం అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రవి రావడం చూపిస్తారు. శివాజీ కులంలో ఒకడు రవి బండికి అడ్డుగా వస్తాడు. రవి అంటాడు ఏంటన్నా ఈ టైంలో అంటే ఊర్లోకేనా అంటాడు ఆ వ్యక్తి. అన్న బండెక్కు అంటాడు రవి. అప్పుడు ఆ వ్యక్తి రవిని బండితో సహా తోసేస్తాడు. బండి రవి కాలిపైన పడిపోతుంది. తను లేవలేకపోతుంటాడు. ఈలోపే మిగిలిన కులపోళ్ళు వచ్చి గట్టిగా కొడుతూ ఉంటారు తన్ని. కొంతవరకు అందరితో ఫైట్ చేసి ఒక పెద్ద ఆయన్ని చంపే అవకాశం వచ్చినా వదిలేస్తాడు రవి. కానీ అదే పెద్ద మనిషి రవి వెనక్కి తిరగానే తన్ని పొడి చేసి మా కులపు అమ్మాయి కావాల్సి వచ్చిందా నీకు అనుకుంటూ వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో ప్రజలందరూ రవి శవాన్ని చూడ్డానికి వస్తారు. అప్పుడే నందు కూడా వస్తాడు. చూసి బాధపడుతూ ఉంటాడు. ఈలోపే ఆ ఊరి రిపోర్టర్ వచ్చి చంపేశారు కదరా మీరు, అసలు మనుషులేనా మీరు, మీ చెల్లిని మీ ఇంట్లోనే ఉంచుకోవాల్సింది కదరా, వాడు చచ్చేవాడు కాదు కదా, పాపం వాడు ఒక్కడే కొడుకు, వాడికున్న ఆస్తికి తిని కూర్చోవచ్చు, ఎంత చదువుకున్నా మీలా కులపిచ్చి ముందు అందరినీ ఓడించేస్తున్నారు కదరా మీరు అని అంటాడు. అప్పుడే విష్ణుకి ఫోన్ కాల్ వస్తుంది తన లవర్ దగ్గర నుంచి. తను కూడా అగ్రకులానికి చెందిన ఒక అమ్మాయి, అలాగే ఈ ఊరికి చాలా కుల పట్టింపులు ఉండటంతో తను అవాయిడ్ చేస్తాడు ఆ ఫోన్ కాల్స్ని. పాపం విష్ణు కూడా ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకుంటాడు. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రజెంట్లోకి వస్తుంది. యాక్సిడెంట్ని తప్పించబోతూ కార్ని సడన్గా పక్కకి తిప్పేస్తాడు నందు. తర్వాత కార్ డ్రైవింగ్ నందు వైఫ్ చేస్తుంది. తర్వాత ఊళ్ళోకి అంబులెన్స్ వస్తుంది శివాజీ కళ్ళని కలెక్ట్ చేసుకోవడానికి. కానీ చాలా టైం అయిపోయింది, ఇప్పుడు ఆ కళ్ళు పనికిరావు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే మన విష్ణు వస్తాడు. నాన్న దగ్గరికి వెళ్ళి తండ్రి పార్థివ దేహాన్ని చూస్తాడు. అక్కడే ఉన్న పెంచుకున్న శివాజీ కూతుర్ని చూస్తాడు నందు.
అప్పుడే మళ్ళీ మూవీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఇక్కడ శివాజీని బిందుమాధురితో చూపిస్తారు. బిందుమాధురి ఒక ప్రాస్టిట్యూట్. అతను ఆమె దగ్గర రాంగ్ ఇంటెన్షన్తో ఉండరు, కానీ బిందుమాధురితో తన బాధలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే బిందుమాధురి శివాజీతో, నీకు ఎన్నిసార్లు చెప్పాను సిగరెట్ కాల్చొద్దని, ఆ పొగంతా నా బట్టలకు పట్టేస్తుంది, చిన్న కస్టమర్స్ అందరూ నేను సిగరెట్ తాగుతున్నా అనుకుని వెళ్ళిపోతున్నారు అని అంటుంది. దానికి శివాజీ, ఎంత అయిందో చెప్పు, నేను కడతా అంటాడు. కూర్చోపెట్టుకుని ముచ్చట్లు పెడుతున్నా అని తెలిస్తే నన్నే పొమ్మంటారు అని అంటుంది. అప్పుడు శివాజీ, మా ఇంటికి వచ్చేయ్యి, నేను ఒక్కడనే ఉంటున్నా, వస్తావా అని అడుగుతాడు. దానికి అప్పుడు ఆమె అంటుంది, ఇంత బాధపడేవాడివి నీ కొడుకుతో మాట్లాడొచ్చు కదా, నువ్వే మాట్లాడతానని ఎదురు చూస్తున్నాడేమో, ఎవరికి తెలుసు అంటుంది. దానికి శివాజీ, మాట్లాడలేక కాదు, మళ్ళీ మాట్లాడేమో అని భయం అంటాడు. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇంకా గుర్తుపెట్టుకుంటాడా ఏంటి అంటుంది ఆమె. ఈలోపు తన ఫ్రెండ్ పిలవడంతో వెళ్ళిపోతాడు అక్కడి నుంచి శివాజీ ఇంకా తన ఫ్రెండ్ బైక్ పైన వెళ్తూ మాట్లాడుతూ ఉంటారు. శివాజీ ఫ్రెండ్ ఇలా అంటాడు, ఎమ్మెల్యేని కలవమని చెప్తున్నా కదా, ఆ పని మానేసి నువ్వు అడ్డమైన పనులు చేస్తున్నావు, ఈ విషయం నీ కొడుక్కి తెలిస్తే ఇంకేమన్నా ఉంటుందా, ఆ కానిదాన్ని ఇంటికి పోయే బదులు మన కులపు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే శివాజీ చాలా గట్టిగా కోప్పడతాడు అతని పైన. ఆ హెడ్ మాస్టర్ అస్సలు తగ్గట్లేదు, ఈ కోర్టు కాకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు అంటున్నాడు అని అంటాడు. శివాజీ కులంలో ఒకడు. ఈ కేసుని డీల్ చేస్తున్న లాయర్ కూడా ఉంటాడు. రవిని చంపిన కులపోళ్ళు లాయర్ పైన అరుస్తారు, ఇంకా ఎన్ని రోజులు ఇలానే, మేము ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కూడా అవ్వటం లేదు అని అరుస్తారు. దానికి లాయర్ చాలా కోపమై, కులం పేరుతో దూషిస్తేనే చాలు, మీరేమో ఏకంగా చంపేసి వచ్చారు, అయినా బెయిల్ పైన తిరుగుతున్నారు కదా, అది ఎవరి వల్ల, నా వల్ల కాదా అని లాయర్ అంటాడు. తర్వాత ఎమ్మెల్యే లాయర్తో, వకీల్ సాబ్, ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కేసు ఓడిపోకూడదు, ఓడిపోతే చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రజలు మన కంట్రోల్ తప్పుతారు అని అంటే లాయర్, నేను చూసుకుంటాను, కానీ వీళ్ళెవ్వరూ హియరింగ్కి మాత్రం మిస్ అవ్వకూడదు, శివాజీ అసలు పట్టించుకోవటం లేదు, తనతో సహా అందరూ హియరింగ్ ఇవ్వాలి, అప్పుడు నేను చూసుకుంటాను అంటాడు లాయర్. అప్పుడే శివాజీ వస్తూ ఉంటాడు. అప్పుడే రవిని చంపిన వాళ్ళల్లో ఒకడు, మేం తప్ప అందరూ బాగున్నారు, మేమేమన్నా మా కోసం చేశామా అని శివాజీ పైన అంటాడు. అప్పుడు శివాజీ ఫ్రెండ్, వాడేమన్నా మిమ్మల్ని చంపమన్నాడారా అని వాళ్ళని తిడతాడు. దానికి ఎమ్మెల్యే, మీరందరూ కలిసికట్టుగా ఉండాలి, కోర్టుకి తప్పకుండా రావాలి అని చెప్తాడు. దానికి సరే అని శివాజీ అక్కడి నుంచి బయలుదేరతాడు. తర్వాత శివాజీ ఫ్రెండ్ మాట్లాడుతూ, నిన్న విష్ణు ఫోన్ చేసి నీ మనవరాలి ఫస్ట్ బర్త్డే అంట, దానికి మనల్ని రమ్మన్నాడు అని అంటాడు. దానికి వాడు, నాకు చెప్పలేదే అని అంటాడు శివాజీ. నీ ఇంట్లో దావత్కి నిన్ను పిలవాలా, ఇంకా బిడ్డకు పేరు కూడా పెట్టలేదంట, అదెవరి కోసం, నీకోసమే కదా అని అంటాడు అతను. తర్వాత శివాజీ బిందు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆమె, కొడుకు పిలిచిండని నువ్వు చాలా ఫుల్ కుషున్నావే అంటుంది. పేరు అనుకుంటున్నావు నీ మనవరాలికి అని కూడా అడుగుతుంది. అప్పుడు శివాజీ, సుజాత అంటాడు. ఇట్లయితే మనం షాపింగ్ చేయాలి అని అంటుంది బిందు. అప్పుడే లాయర్ వచ్చాడక్క అనే పిలుపు వినబడుతుంది. లాయర్ ఎవరు అని శివాజీ అడగ్గా, బిందు, నా 12 ఏళ్ల కూతురు జైల్లో ఉంది, దానికోసమే ఈ లాయర్, నా మొగుడు తాగొచ్చి నన్ను కొడుతూ ఉండేవాడు, వాడు తినే అన్నంలో విషం కల్పించింది నా కూతురు, అది జైలుకు పోయింది, వాడు పైకి పోయాడు అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్ళి పాపకి ఫ్రాక్ తీసుకుంటారు. అలాగే హాస్పిటల్లో కూడా చూపిస్తారు శివాజీ. అప్పుడు డాక్టర్, తలలో ఆమెకి గడ్డలున్నాయి, మందులు వాడాలి, లేకపోతే చాలా కష్టం అని అంటారు. తర్వాత శివాజీ మనవరాలు బర్త్డే పార్టీకి వెళ్తాడు. అక్కడ విష్ణు తండ్రిని సరిగ్గా పలకరించడు, అలాగే మాట్లాడు కూడా. అలాగే పాపని ఎత్తుకుందామని శివాజీ వెళ్ళబోతుంటే అప్పుడే, పాపకి పాలు పట్టించాలిగా, లోపలికి తీసుకుపో అని భార్యకి చెప్తాడు. ఇది చూసి చాలా నొచ్చుకుంటాడు శివాజీ. అలాగే తినకుండా ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత బిందుతో చూపిస్తారు. శ్వేత పేరేంటి, సుజాతానే బాగుంది, అసలు నువ్వు అక్కడి నుంచి వచ్చేయకుండా ఉండాల్సింది అని బిందు అంటుంది. తన మనవరాలికి శ్వేత అనే పేరు పెట్టుంటారు. ఇప్పుడు శివాజీ, ఇప్పుడు నేనేం తప్పు చేశాను, నా కూతుర్ని నా కులపోడికి ఇవ్వాలనుకోవడం తప్ప అని అంటాడు. అప్పుడు బిందు, నీ కూతురికి నీకు నచ్చినట్టే పెళ్లి చేశాక వచ్చినవాడు సరిగ్గా చూసుకోకపోతే ఏం చేస్తావు, క్షమించమని అడుగుతావా, లేదా బాధపడుతున్నది మన కులపోడే అని కదా వదిలేస్తావా, నా బావ రోజు తాగొచ్చి నన్ను గొడ్డును కొడుతున్నట్టు కొట్టేవాడు, అయిన దానికి కాందా, నీలాగే మా నాన్న కూడా నా కూతురు బ్రతికింతే అనుకున్నాడు తప్పితే నా బావని ఒక్కసారి కూడా నిలదీయలేదు, ఆడబిడ్డని మన పక్కనే ఉండి బాగా చూసుకోవాలని అనుకుంటారు, కానీ తనకి కూడా ఇష్టాలుంటాయని ఎందుకు మర్చిపోతారు, కులం కోసం కూతురి ఇష్టాన్ని చంపే హక్కు ఏ తండ్రికీ లేదు, 2 కులాలు కాదు 2 మనసులు కలిస్తేనే పెళ్ళి, అది ఎప్పటికి అర్థమవుతుందో నీకు, నీ కొడుకు కోపం అర్థమైంది కానీ నీ కూతురు మనసు అర్థం కాలేదా అని అంటుంది. నీ కూతురు నిన్నెప్పటికీ క్షమించదు అని కూడా అంటుంది. తర్వాత శివాజీ ఇంటికి వెళ్ళి తన కూతురు ఫోటోలు చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సుజాత రవి శవాన్ని చూసి ఏడుస్తూ కింద కూర్చుండిపోతుంది. రవి తండ్రిని చూస్తూ నన్ను క్షమించమని అన్నట్టుగా దండం పెట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అన్నంలో విషం
కలుపుకొని చనిపోతుంది. తర్వాత తను చచ్చిపోవడం విష్ణు చూసి అప్పటి నుంచి తండ్రిపై ద్వేషం పెంచుకుంటాడు. ఇదంతా గుర్తొచ్చి శివాజీ ఏడుస్తుంటాడు. తర్వాత కోర్టు సీన్ చూపిస్తారు. లాయర్ వాదిస్తూ ఉంటే మధ్యలో శివాజీ నేను మాట్లాడతా అని బోన్లో చెప్తుంటాడు ఇలా అని. వాడు మంచోడో చెడ్డోడో తెలియదు కానీ నా కూతురు వాడితోనే ఉండేందుకు ఇష్టపడింది సార్. నా కూతుర్ని నేనే చంపుకున్నా అంటూ ఏడుస్తాడు. మా కులపోళ్ళు నేను కలిసి అందరం ఆ రవిగాడిని చంపేశాము అని కన్ఫెస్ చేస్తాడు. నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి 3 సంవత్సరాలు పట్టిందా అని జడ్జి అడిగితే కులం మత్తు కదా సార్ టైం పట్టేసింది అంటాడు. తర్వాత అందరినీ జైల్లో పెడతారు. తర్వాత శివాజీని చూడటానికి విష్ణు వెళ్ళినప్పుడు బిందుమాధురి కూతురు చనిపోతుందన్నమాట. అప్పటికే వాళ్ళ పాప బాధ్యత విష్ణుని తీసుకోమంటే కొడుకు తిడతాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. విష్ణు తన తండ్రి అంత్యక్రియల కోసం కన్విన్స్ చేయడానికి కుల పెద్దల దగ్గరికి వెళ్తాడు. మా నాన్న చేసింది తప్పే, దయచేసి అంతిమ సంస్కారం మన శ్మశాన వాటికలో చేయనియండి అంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. మధ్యలో ప్రెసిడెంట్ నవదీప్ మాట్లాడాలని చూస్తే ఇది మా కులపోళ్ల సమస్య, నువ్వేం మాట్లాడుకో అంటారు. చెరువు కట్ట కింద కాల్చడం ప్రెసిడెంట్కి అలవాటేగా అంటూ నవదీప్ వైపు చూస్తారు కులపోళ్ళు. అంటే మూవీ స్టార్టింగ్లో చెరువు కట్టు పైన శవం దించేది నవదీప్ తల్లినే. అది విని నవదీప్కి కోపం వచ్చి తూ అనుకుంటూ బయటికి వచ్చేస్తాడు. తర్వాత ఆ పెద్ద మనుషులు ఒక బేరానికి వస్తారు. అదేంటంటే సంఘం శ్మశాన వాటిక సరిపోవట్లేదు, దాని పక్కనే శివాజీ స్థలం ఉంది కదా అది రాసిస్తే ఒప్పుకుంటామని చెప్తే దానికి విష్ణు ఏం మాట్లాడకుండా వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ స్థలం బిందు కూతురికి రాసిచ్చేస్తాడు శివాజీ. అప్పుడు నవదీప్ నువ్వు పోయి అడుగు ఆ పిల్లని తండ్రి లెక్క చూసుకున్నాడు కదా మీ నాన్న, ఒప్పుకుంటుంది అంటాడు. ఇక్కడే మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. బిందు కూతురు చదువుతున్న కాలేజ్ ప్రిన్సిపల్ విష్ణుని అర్జెంటుగా పిలిపిస్తుంది. గార్డియన్గా మీ పేరు ఉంది కాబట్టి మిమ్మల్ని చేరుకోవడానికి ఇంత టైం పట్టిందని ప్రిన్సిపల్ అంటుంది. దానికి విష్ణు ఆ పిల్లకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని విష్ణు అనగా ఆ పిల్ల శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఏడుస్తుందండి, మేము హాస్టల్ రెన్యువల్ చేస్తున్నాం, దయచేసి పాపని తీసుకెళ్ళండి అంటే విష్ణు వాళ్ళ అమ్మ బిందు ఉండే ఆ బ్రోతల్ హౌస్లో విడిచిపెడతాడు విష్ణు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఆ పాప కోసం చెడుగా మాట్లాడుతుంటే అయ్యో అన్న చదువుకునే పిల్ల, ఆమె కోసం చెడుగా మాట్లాడొద్దు, తక్క కూతురు అని మంచిగా చూసుకుంటాడు. తర్వాత శివాజీ జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఆ పాపని తన ఇంటికి తీసుకెళ్లి కూతురులా చూసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. విష్ణు బాబాయ్ ఆ అమ్మాయిని పొలం రాసిమ్మంటాడు. దానికి ఆ అమ్మాయి నేనివ్వను అంటుంది. ఊళ్ళో అందరూ పిచ్చోడ్లా చూస్తూ ఎవరు మాట్లాడకపోతే వెళ్ళి క్షమాపణ అడిగేయొచ్చు కదా నాన్న అంటే నేను అడగను, అది నా చావుతో సమానం, నేను చచ్చినా చేయను అన్నాడు. నేను చనిపోతే ఆ పొలం అమ్ముకొని ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు, ఇక్కడ మాత్రం ఉండొద్దు అన్నాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళను, వీళ్ళు అసలు మనుషులే కారు, చనిపోయిన వాళ్ళు దేవునితో సమానం అంటారు, కానీ వీళ్ళు కులాన్ని అంటగట్టి సాధిస్తున్నారు. ఇప్పుడు కూడా కులం గీత దాటితే అందరికీ ఇదే గతి పడుతుందని చెప్పడానికి సాధిస్తున్నారు. అందుకే ఈ పరిస్థితి మరే వ్యక్తికి రాకుండా ఉండడానికి ఈ పొలం ఈ ఊరికి రాసిచ్చేస్తాను, చిన్న పెద్ద కులంతో సంబంధం లేకుండా చనిపోయిన అందరికీ శ్మశాన వాటికగా రాసిచ్చేస్తాను, ఇది మా నాన్నతోనే మొదలవుతుంది అని అంటుంది. దానికి నవదీప్ చాలా సంతోషిస్తాడు. తర్వాత విష్ణు అంటాడు, నాన్నని నేను ఏ రోజు మనిషిగా చూడలేదు, కాబట్టి ఇది నీ చేతుల పైన మాత్రమే ఈ అంత్యక్రియలు జరగాలి అని అంటాడు. తర్వాత నవదీప్ ఆ రోజు కట్టపై నుంచి జారిన తల్లి శవాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కులపట్టింపు లేని శ్మశానాన్ని తలుచుకుంటూ శివాజీ దగ్గరికి పోయి, ఓయ్ పెద్ద మనిషి, పోతూ పోతూ ఈ ఊరికిన దరిద్రాన్ని మొత్తం తీసుకుపోయావు, ఏం చావు చచ్చావు, ఇప్పుడు నీ అంతిమయాత్ర ధూమ్ధామ్గా చేస్తా అంటూ డాన్స్ చేస్తాడు. ఈ మూవీ అంతా తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది కాబట్టి నేను దాని అర్థాన్ని చెడిపోకుండా మంచిగానే చెప్పానని అనుకుంటున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇంకొన్ని మరిన్ని వీడియోస్ పెట్టగలుగుతాను.